మేడం గారి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం 2 వసంతాలు ముగించుకొని 3వ వసంతంలోకి అడుగుపెట్టినాము. ఎంతో అద్భుతంగా ఇందులో కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే మన 41 రోజుల అఖండ ధ్యాన సాధన ఇప్పుడు ప్రతిరోజు చేసుకుంటున్నాం. ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు. ఇందులో భాగంగా మనం ప్రతిరోజు ఆహ్, సార్ యొక్క కంటెంట్ అంటే పత్రి సార్ యొక్క ఆశయాలైనటువంటి 18 ఆదర్శ సూత్రాలని, 13 వ్యక్తిగత సూత్రాలని, నవవిధ ధర్మాలు, సార్ యొక్క కంటెంట్ ని ముఖ్య ఉద్దేశంగా మనం ప్రతి ఒక్కరిలోకి తీసుకువెళ్ళే ఉద్దేశంతో మన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనం సార్తో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉన్నటువంటి గురువులని మనం ఆహ్వానించుకొని వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని స్వీకరిస్తున్నాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ప్రతి ఊరిలో మనము పత్రిజీ మహిళా చైతన్యం వర్క్ షాప్స్ కూడా జరుపుకుంటూ అక్కడ ఆత్మజ్ఞాన సందేశాలని మరి సారి యొక్క ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిలో చైతన్యపరిచి వారిని కూడా చైతన్యవంతులుగా చేసే ఉద్దేశంతో ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరము శివరాత్రికి సుదర్శన ధ్యాన జ్ఞాన యజ్ఞాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందులో అక్కడ వచ్చిన జనాలు కూడా ఎంతో ఆ యొక్క జ్ఞానాన్ని పొంది వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా చాలా అద్భుతంగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంతేకాక జూమ్ సెషన్ ద్వారా ప్రతిరోజు 3-6 వరకు ప్రాతకాల ధ్యానాన్ని, 6-7 వరకు గురువుల యొక్క సందేశాన్ని మనం స్వీకరిస్తున్నాము. అందులో భాగంగా మనకి శివప్రసాద్ సార్ మనకి 5 రోజుల నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇంకా మనకి ఈ 2 రోజులు ఎవ్వరూ మనం సార్ యొక్క జ్ఞానాన్ని మనం అందుకోవటానికి మిస్ చేసుకోకుండా అందరం పార్టిసిపేట్ చేసేసి జ్ఞానాన్ని స్వీకరిద్దాం ఫ్రెండ్స్. సార్ విచ్చేసి ఉన్నారు. పత్రిజీ మహిళా చైతన్యం తరపున శివప్రసాద్ సార్ హార్ట్లీ వెల్కమ్, హృదయపూర్వక వందనాలు. మీరు మాకు జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం మాస్టర్. థ్యాంక్ యూ మేడం. పత్రి నినాదం ఏంటంటే ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ఆ జ్ఞానానికి ఆత్మజ్ఞానం పెట్టారు. జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి తేడా ఏంటంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. మొదట సూత్రప్రాయంగా తెలుసుకుంటాం. గురువు అదే చెప్తాడు. అందుకే అందరికీ ఆయన అదే చెప్పారు, నువ్వు ఈ శరీరం కాదు, శరీరం లోపల ఉండే ఆత్మ అని. అది మనకు అర్థం కాకపోయినా గురువు ఇచ్చిన స్టేట్మెంట్గా తీసుకున్నాం. అది అర్థం కావడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత ఉంటుంది. వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ యొక్క సంస్కారాలు. దేనికైనా జన్మ సంస్కారం చాలా ఇంపార్టెంట్. ఆ సంస్కారమే ఈ జన్మలో మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఆ మార్గాన్ని అనుసరించి ఆ గురువు చెప్పిన బోధ మనకి విదితం అవుతుంది. అది అర్థం కావడానికి కొంతమంది కొన్ని రోజులు పడుతుంటే, కొంతమందికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. అందుకే పత్రిజీ ఆశయాలు కాదు, పత్రిజీ పిరమిడ్ మాస్టర్కి ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలు 18 ఆదర్శ సూత్రాలు. అవన్నీ కూడా ఆయన ప్రయాణంలో మధ్య మధ్యలో తగుతూ వచ్చినవే. అలాగే ఆదర్శ సూత్రాల యొక్క రూపకల్పన 99 వచ్చేసరికి పూర్తయ్యాయి. అంతకుముందంతా లేవు. మొదట 9 వచ్చాయి, తర్వాత 12 వచ్చాయి, తర్వాత 15 వచ్చాయి. అలా ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ మాస్టర్కి, ఆ పిరమిడ్ మాస్టర్కి ఒక కార్యాచరణ ఉండాలి.
ఒక మార్గదర్శకం ఉండాలి. దిస్ ఇస్ ద మార్గదర్శక సూత్రాలని పత్రిజీ మనకు అందించారు. సరే, ఆయన ఎక్కడికైనా సరే నాకు కంప్లైంట్ అంటే నెగటివ్ వినాశకర ధోరణి మాటలు వినాలంటే ఆయనకి నచ్చేది కాదు. అందుకే ఆయన నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అనేవారు. అది ఎప్పుడు వచ్చిందంటే 2005 తర్వాత సంస్థ ఎప్పుడైతే ఈ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ సమాజంలోకి మాస్లోకి వెళ్ళిపోయిందో అందరిలోనూ రాగద్వేషాలు ఎక్కువైపోయాయి. కులమతాలు చిచ్చు ఎక్కువైంది. పత్రిజీ స్టార్ట్ చేసినటువంటి మహోద్యమంలో ఆయన పాత్ర నిజంగా చెప్పాలంటే సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్కి చాలా చక్కటి టీమును తయారు చేశారు. దాంతోటే ఆయన యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేసుకున్నారు. ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని సమాజం మీదకి వదిలిపెట్టారు. అక్కడే పాడైపోయింది. ఏ వర్గాన్ని అయితే తయారు చేసి ఆ కోర్ టీముని సారు సొసైటీకి పంపించారో వాళ్ళు ఆ రెండో వర్గాన్ని తయారు చేయడంలో విఫలమయ్యారు. అక్కడే ప్రాంతీయము, కులము ఈ చిచ్చు మొదలై పత్రిజీ ఎలాగైతే దీని పునాది రాళ్ళు లాంటి కోర్ టీమును తయారు చేసి పెట్టుకున్నారో ఈ టీము రాబోయే తరానికి మరొక టీంను తయారు చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కొట్లాటలు, ఎక్కడ పడితే అక్కడ రాగద్వేషాలు, వర్గ పోరాటాలు ఎక్కువైపోయినాయి. మాసలో అలాగే ఉంటుంది. అందుకే దీన్ని సెంట్రలైజ్ అసలు గురువు చెప్పింది వదిలిపెట్టేసి వేరే విషయాలు దృష్టి పెట్టడం అనేది ఎక్కువైపోయింది. దీన్ని అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని గురువుకే సలహాలు ఇచ్చే రీతికి పిరమిడ్ మాస్టర్లు అందరూ తయారయ్యారు. ఏదో గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించాడు. ఆయన చెప్పింది ఒకటి, దాన్ని ఎవరు చేసేవారు కాదు. అది ఏమి లోపలికి ఇంకేది కాదు. పైపెచ్చు గురువు గారితో నేను మమేకం అయిపోవాలని గురువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. గురువుని అనుసరించడం మానేసి అనుకరించడం ఎక్కువ అలవాటైపోయింది. ప్రతి ఒక్కడు ఆయనలా గడ్డాలు మీసాలు పెంచేయడం, ఆయన బాత్రూంలో స్నానం చేయడానికి కుర్చీ వేసుకుంటే వీడు కూడా కుర్చీ వేసుకోవడం, ఆయన నాకు వేడి నీళ్ళు పెట్టంటే నాకు వేడి నీళ్ళు పెట్టండం, ఆయన కాఫీ తాగి మీసాలు కట్టుకున్నది నీళ్ళతో కడుక్కుంటే వీడు కూడా నీళ్ళతో కడుక్కోవడం, ఆయన వెనకాల దురదెట్టి కూకుంటే వీళ్ళు దురద లేకపోయినా కూకోవడం మొదలెట్టారు. వెరసి ఏమైంది అంటే శ్రీకృష్ణుడు బతుకుండగానే మహాభారతంలో ఆయనలాగా ఒక వ్యక్తి తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఉన్న దగ్గర ఉండేవాడు కాదు. కృష్ణుడు ఎప్పుడైతే చనిపోయాడో దూరం చూస్తే ఆ కృష్ణుడు పోలికల్లో ఉండేటువంటి వాడే నేనే కృష్ణుడిని నేనే కృష్ణుడిని అంటూ వచ్చేవాడు. ఆయన ఏమన్నారంటే అందరూ పౌండ్రక వాసుదేవుడు అన్నారు. అది కృష్ణుడు చనిపోయిన తర్వాత వచ్చాడు కాబట్టి కృష్ణుడికి ఏం గోవలేదు. కానీ పత్రిజీ బతుకుండగానే పౌండ్రక పత్రిజీలు చాలామంది వచ్చారు. ఎంత విడ్డూరం అంటే గురువుని ఇమిటేట్ చేయడం. ఇంతకన్నా దయనీయమైన స్థితి ఉంటుందా? పత్రిజీ దగ్గర ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆస్వాదించే బ్రహ్మజ్ఞానులకు నేను ఈ శరీరము కాదు ఆత్మజ్ఞానం, నేను ఆత్మను అని తెలుసుకుంటూ ఆత్మజ్ఞానం పొందేటువంటి వ్యక్తులకి
కనీస జ్ఞానాన్ని పొందేటువంటి పిరమిడ్ ధ్యానులు వయసుతో నిమిత్తం లేదు, ముసలోళ్ళ ముతుకోళ్ళ లేదు, సంసారంలో నువ్వు గెలిచావా గెలవలేదా అని లేదు. ఎటువంటి వాళ్ళు వచ్చినా ఆయన దగ్గర షెల్టర్ ఉండేది. వాడు ఎన్ని రాగద్వేషాలతో పేటరైపోతున్నా ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించడం విమర్శించడం చేసేవారు కాదు. ఆయన దగ్గర ఉండేటువంటి దయా దాక్షిణ్యం ఎంత గొప్పది అంటే, దయ అంటే మీకు తెలుసు, దాక్షిణ్యం అంటే ఏంటంటే అందరినీ సమానంగా చూడడం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. అలా పత్రిజీ దగ్గర ఎక్కువ తక్కువ లేవు. మీరు ఇంటికి పిలిచి భోజనం పెట్టినా, ఇంటికి పిలిచి భోజనం పెట్టకపోయినా అందరినీ ఒకేలా చూసేవాడు. ఎందుకో కొంతమందికి ఆ గురువు చేసేటువంటివి అవ్వలేదు. గురువు ఉన్నప్పుడు ఒకలా చూసుకునేవారు అందరు. నేను గురువు గారు లేనప్పుడు వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఒకటి ఉండేది. ఆయన ఏంటంటే నన్ను ఎలా చూసుకుంటున్నారో నా పరివారాన్ని అలాగే చూడాలనేటువంటి భావం ఉండేది. ఆయన కూడా అంతే. ఆయనతో వచ్చిన వాళ్ళని ముందు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, ముందు వాళ్ళకి ఆహారం పెట్టి తర్వాత ఈయన తినేవారు. అది ఎందుకో నేర్చుకోలేదు పిరమిడ్ మాస్టర్. ఆయన ఉన్నప్పుడే ఒకలాగా, ఆయన లేనప్పుడు ఒకలాగా వ్యవహరించడం అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూశారు. అన్నీ అయిపోయిన తర్వాత బహిరంగంగా ఆయనే మైక్ తీసుకుని పిఎంసి సాక్షిగా వేల మంది ఉండగా చెప్పారు, నేనేం చేశానో అది చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నాలా మీరు చేయలేరు. నేను చెప్పేది వినండి. విని మీ స్థాయిలో మీరేం చేయాలో ఆలోచించుకోండి. నేను చేసింది చేయాలని ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దని చెప్పేవారు. చెట్ట చివరికి ఏం చెప్తాడు గురువు, అదే చెప్పేవారు అంతే. ఇవన్నీ ఏంటంటే అసలు సృష్టి ఏంటి, ఈ యొక్క అనంతమైన జీవన ప్రవాహంలో నా పాత్ర ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఈ విధమైన తర్కము, ఈ విధమైన ధోరణి ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈ ప్రాపంచిక వ్యామోహాలు వెంట పడరు. అది లేదనుకోండి, ఉన్నది అదే, ఇంకా వ్యామోహంలో పడ్డమే. తాను నేర్చుకోవడానికి వచ్చాను అని తెలుసుకున్నవాడు నేర్చుకుంటూనే ఉంటాడు. నేను అందరికీ నేర్పిస్తాను అని అనుకునేవాడు ఎప్పుడు కూడా అదే అహంభావంలో ఉంటాడు. ఎవరెవరికి నేర్పించరు. ఎవరైనా సరే తనకు తెలుసున్న దాన్ని మరొకసారి మననం చేసుకుంటారు. ఎదురకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారు అంతే. అంత మాత్రం చేత నేనేదో చెప్తున్నాను, వాళ్ళేదో వింటున్నారు, నేను గొప్ప వాళ్ళు తక్కువ అనుకుంటే వీడిలో ప్రజ్ఞా పాఠవాలు నశించిపోతాయి. ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. చెప్పేవాడు గొప్ప, వినేవాడు తక్కువ. అసలు ఆ వినేవాడు లేకపోతే ఏం జరుగుతుంది? ఆ పేరవరంలో లేకపోతే శివరాత్రికో వందల మంది జనం ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళ డబ్బు ఎంత ఉంది? ఏముందో ఏమి లేదో తెలీదు. 2 జతల బట్టలో ఓ బ్యాగులో కుక్కేసుకుని ఆ ఇంటి నుంచి ఆటోలో వెళ్తే 40, 50 అవుతుంది, నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళి, లేకపోతే షేర్ ఆటోలో బస్సు ఎక్కి, ఆర్టీసీ బస్సు లేకపోతే ట్రైను ఎక్కి దిగి అక్కడి నుంచి షేర్ ఆటోలో మన ప్రాంగణానికి వస్తే వాళ్ళని మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ ఊరికి వెళ్ళి జోలు పట్టి, అమ్మ బాబు డబ్బులు ఇవ్వండి,
అని అన్నదానానికి ఎంత కావాలని వేలు లక్షలు తీసుకొచ్చి తీరా వాళ్ళు ప్రాంగణానికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా ఆప్యాయంగా పలకరించాలి అది లేదు. వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళే కనుక లేకపోతే నువ్వు ఏం పెట్టు, ఏం వాగు, ఏం తిను, ఎక్కడ పడుకోబెట్టేవా, ఇదేమి ఆలోచించకుండా 3 4 రోజులు వాళ్ళు అలా ఏకదాటిగా ఉండబట్టే మన మీటింగ్లన్నీ సక్సెస్ అవుతున్నాయి. వాళ్ళే లేకపోతే ఏమీ లేవు. వాళ్ళని చులకనగా చూడడం అనేటువంటిది పిరమిడ్ మాస్టర్ యొక్క లక్షణం కాదు. అందుకే సభా సరస్వతి అయిన మహా అన్నారు. ఆ సభలో ఉండేటువంటి ప్రతి ఒక్కడు సరస్వతి రూపం. చెప్పేవాడు కాదు, వినేవాడు చాలా ముఖ్యమైనవాడు. వెరసి ఏంటంటే ఈ సొసైటీ కానీ ఈ మూమెంట్ కానీ అసలు ఎందుకోసం ఇది వచ్చింది అనేటువంటి మౌలిక సూత్రాన్ని మర్చిపోకూడదు ఎవరైనా కానీ. అది మర్చిపోయి గాడి తెప్పి ఇష్టానుసారం వ్యవహరించడం, ప్రతి దాన్ని విమర్శించడం, ఇది ఎప్పుడైతే అయిపోయిందో పిరమిడ్ మాస్టర్ అలా ఇలా అనకూడదు, వాళ్ళ లక్షణాలు ఇవి కాదు, 18 ఆచార సూత్రాలకి అనుగుణంగా వాళ్ళు ఏం చేయకూడదో ఏం చేయాలో చిన్న టైంలు తయారు చేస్తే బాగుంటుందని ధ్యాన జగత్ ఆఫీసులో అనిపిస్తే ఇలా అందరు సమాలోచనలు తీసుకున్న తర్వాత ఒకటి ఒకటి రాస్తే 13 పాయింట్లు వచ్చాయి. ఇట్ ఈస్ ద నాట్ ఎ గైడ్ లైన్స్. 18 ఆర్డర్ సూత్రాలే గైడ్ లైన్స్ కాదు, అవి ప్రిన్సిపల్స్. ప్రతి మాస్టరు యాక్సెప్ట్ చేయాల్సినవి, ఎందుకంటే అవన్నీ వాళ్ళు చేయట్లేదు కాబట్టి. అందుకోసం ఇవన్నీ సార్ పెట్టించారు. ఆయన అందరికీ 18 ఆర్డర్ సూత్రాలే చెప్పారు. ఆయనతో పాటు ఎవరన్నా తోడుగా వచ్చారు కదా, వీడు నా పక్కన ఉన్నాడు, వీడు నా ఫ్రెండు అనుకుని ఎవరినో ఆసరాగా తీసుకుని వాడికి 19 ఆర్డర్ సూత్రాలు చెప్పలే. ఆయన దగ్గరికి అందరూ వచ్చారు. కొంతమందే ఆయన అనుకున్న నిచ్చెన ఎక్కారు, పరమపద సోపానం ఎక్కారు. కొంతమంది ఎక్కలేకపోయారు. కొంతమందికి అదొకటి ఉంది, ఎక్కుదామని కూడా తెలియదు. కొంతమంది ఎక్కి కొంతమంది ఎందుకు ఎక్కువ ఎక్కలేకపోయారు, అది వాళ్ళ సంస్కారం. ఏదో గురువు గారు మన ఇంటికి వచ్చి మనం భుజం మీద చేస్తే మనం ఏదో గొప్ప అని మనం ఫీల్ అయిపోయాం. ఆయన భుజం మీద చేసినంత మాత్రం మనం గొప్ప అయిపోలేదు. ఆయన మనల్ని హక్కును చేర్చుకుని ఆయన దగ్గర మనలో ఉండేటువంటివన్నీ భరించి మనకి ఈ జ్ఞానాన్ని నేర్పకపోతే ఈ స్థితికి వచ్చేవడం కాదు. అది మర్చిపోకూడదు. కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటాయి. ఆయన ఉన్నప్పుడు ఆయనతో చక్కా పట్టాలే సిరిగాం. ఆయన ఉన్నప్పుడు చక్కటి రూమ్ ఇప్పించారు, చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఆయన అల్లుడు మాదిరి వ్యవహరించాం. రోజు కన్నా పంచభక్ష పురాణాలతో ఇంట్లో కాఫీ ఇచ్చేవారో తెలియదు, కొట్టేవారో తిట్టేవారో తెలీదు. చాలా మర్యాదగా పొద్దున్న నిద్ర మంచం నుంచి లేవగానే వేడి వేడి కాఫీ వచ్చేది. ఎలా చూసుకునేవారంటే ఆ ఆతిథ్యం ఇప్పించడంలో పత్రిజీ మార్క్ అంతే. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత ఆతిథ్యం తీసుకున్నారో తిరిగి వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు అలా చూసేవారు కదమండి. సో అన్ని తీసుకున్నారు, అన్ని చూసుకున్నారు. ఓ గురువు ఓ శిష్యుడికి ఏమిస్తాడో
అది అందరికీ సరిసమానంగా ఇచ్చాడు. నేను ఆయన వెంబడైతే 1995 నుంచి ఆయన వెంబడే తిరిగి ఆయనకి అన్నీ ఇచ్చానని నాకేమో ఎక్స్ట్రాగా 19 ఆర్దర్ సూత్రమే నేర్పలే. మీ ఇంటికి వచ్చి మీకన్నా నాకు ఎక్కువే ప్రెషర్ కానీ, టెన్షన్ కానీ, ఒత్తిడి కానీ కలిగిన రోజులు ఉన్నాయి. తన్నులు తిన్న రోజులు ఉన్నాయి, తిట్లు తిన్న రోజులు ఉన్నాయి. ఏం చేస్తారు? ఆయనకు వచ్చిన ఫ్రస్ట్రేషను, జరుగుతున్న వాతావరణం సరిగా లేనప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని తిట్టలేరు. అది ఎవరి మీదో పడాలి. ఆ ఎవరి మీదో పడడానికి ఏదో చిన్న ఊతం ఇవ్వాలి వాళ్ళు. వాళ్ళ మీద అదే డిశ్చార్జ్ అయిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఊరికెళ్ళేటప్పుడు ఏ ఊరికెళ్ళినా, ఏ ఇంటికెళ్ళినా వాళ్ళు ఆనందంగా ఉంచడం. అది ప్రథమ ఉద్దేశం. దాని తర్వాత వాళ్ళందరికీ చెప్పేటువంటి పాఠంలో ఆయన వాళ్ళకి అందివ్వాలనుకున్నది ఎంత దైవాంశ సంబూతుడైన మానవ శరీరంలోనూ ఉన్నారు. ఆయన కూడా మనిషే. ఆయనకి తాపము, రాగము అన్నీ ఉంటాయి. వాటిని రానివ్వరు, పట్టించుకోరు వాళ్ళు. మనం దాంట్లోనే కొట్టుకుపోతూ ఉంటాం. వైరస్ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలని మనం వెళ్ళాము, ఏమి నేర్చుకున్నాము, ఏమి నేర్చుకోలేదు, ఎంత అవలోకనం చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ తిరిగి కరెక్ట్ చేసుకోవడానికి ఆయన లేరు. పోనీ పైకెళ్ళి ఆయన ఏ లోకంలో ఉన్నారో అక్కడికి వెళ్ళి కలుసుకుందామంటే అది సాధ్యపడే అంశం కాదు. ఆయన ఎక్కడున్నారో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు నా కళ్ళకు వచ్చి చెప్పేస్తూ ఉంటారు, అన్నీ మాట్లాడేస్తూ ఉంటారు, అన్నీ చేసేస్తూ ఉంటారని చెప్తారు. మరి ఆయన ప్రతిరోజు వచ్చి మాట్లాడి కల్లో కనిపించి అన్నీ చెప్పేటప్పుడైతే ఇక్కడ జీవితాలు ఎలా ఉండాలి? హిమాలయాలంటే పరమ పవిత్రమైనవి. హిమాలయ యాత్ర చేశారంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. నీకు ఏ మార్పు రానప్పుడు హిమాలయ యాత్ర ఎందుకు నీకు? ఏదో ఒక ఆయన చెప్పినట్టు ఇంత మాత్ర వేసుకుంటే ఒంట్లో శరీరంలో నలతంతా పోయినప్పుడు యాత్ర చేస్తే ఎంత రావాలి? ఏమీ రానప్పుడు ఇంక యాత్ర చేయడం ఎందుకు? ఓ వందల మంది ఆ మహావతార్ బాబాజీకి హిమాలయాలు అదేదో పాతాళ భువనేశ్వరు దడిగట్టిన ఢిల్లీ చేరి మొత్తం వెళ్ళి చూసి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే యాత్రకు వెళ్ళడానికన్నా ముందు బాగానే ఉన్నారు, యాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత పాడైపోయారు. ఇక్కడ సంసారమే అక్కడ పెట్టుకున్నాడు. వ్యాను బస్సు దిగిన తర్వాత నా రూమ్ ఎక్కడ, నా బెడ్ ఎక్కడ, నా పక్క ఎక్కడ, నా ఫుడ్ ఎక్కడ, ఇదే జంజాటం అక్కడ కూడా. ఇంకెందుకు వెళ్ళడం? మన యాత్రలన్నీ అలాగే ఉన్నాయి. అందరూ వరుస పెట్టి వేల సంఖ్యలో గుడికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి చూడడానికి వచ్చారండి. ఆ వెంకటేశ్వర స్వామిని చూసి తరించి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలంట. నువ్వేంటి వెంకటేశ్వర స్వామిని చూసేది? గురువు గారి దగ్గరికి వచ్చామండి అన్నారు. ఎందుకంటే గురువు గారి దర్శనం కోసం అంటాను. గురువు దర్శనం మనకు కావాలా? మనం గురువు గారిని చూడాలా? గురువు గారి చూపు మన మీద పడాలా? ఆ చిన్న మౌలికాన్ని కోల్పోయారు అందరూ కూడా. వెంకటేశ్వర స్వామి చూపు మన మీద పడాలి, మనం ఆయన చూడకూడదు. ఆయన చూపు మన మీద పడితే మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఇంకా గుడికి. అంతేను కానీ దేవుని చూడడానికి మనం వెళ్ళడం ఏంటి అసలు? ఆ పదమే సరైనది కాదు. ఎందుకంటే దైవత్వానికి మానవుడికి ఉన్న తేడా ఏంటో తెలుసుకోకపోవడంలోనే ఇవన్నీ ఉంటాయి. అందుకే అంటారు
బయట ఉండే దేవుణ్ణి వెతికితే ఏమి రాదు, నీలో ఉండే ఆ దైవాన్ని గ్రహించు, అర్థం చేసుకో. ముందు వినాలి, విని నీలో ఉండే దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, అనుభవించాలి. అది ఏది కనపడదు. దేవుడికి ఆకారాలు, రూపాలు బయట ప్రపంచంలో ఉన్నాయి. ఎక్కడో పుట్టిన విద్యుత్తు ఆనందంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు. ఆ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ తీగలు అలా ఆనందంగా విడిపోతూ ఉన్నాయి. ఆ తీగలు ఒక దగ్గర ఒక బల్బు పెట్టారు, ఒక దగ్గర సీరియల్ సెట్ పెట్టారు, ఒక దగ్గర ఎల్ఈడి పెట్టారు, ఒక దగ్గర మైక్ పెట్టారు, ఒక దగ్గరేమో ట్యూబ్ లైట్ పెట్టారు, ఇంకో దగ్గరేమో ఇంకో లైట్ పెట్టారు. ఒక్కొక్క దానికి ఒక్కో పేరు పెట్టుకున్నాం. ఈయన వెంకటేశ్వర స్వామి, ఈయన వినాయకుడు, ఈయన కృష్ణుడు, ఈయన రాముడు, ఇలా ఒక్కొక్క లైటింగ్కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. పేర్లన్నీ మనం పెట్టుకున్నాం. అసలు పరమాత్మ ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మము అని చెప్పారు. ఆయనకి ఆకారం లేదు. ఆకారం లేని వాడికి ఆకారం ఎందుకు పెడుతున్నామంటే, అసలు దేవుడే లేడు, ఎక్కడున్నాడు అన్నవాడికి ఇగో దేవుడు ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఒక రాజుగారికి దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడో నాకు చెప్పాలి అని చెప్పేసి దండోర వేస్తే ఎవరు రాలే. ఆఖరికి ఓ బ్రహ్మజ్ఞాని ఆ రాజుగారికి దొరికట్టారు. నాకు దేవుణ్ణి చూపిస్తారా అని అడిగట్టారు. చూపిస్తానే ఉన్నాడు. సరే, అయితే ఈ సభా సదనానికి ఒక చిన్న బల్ల తెప్పించండి నేను అంట. ఓ బల్ల తెప్పించారు. దాని మీద పెద్ద ఇత్తడి బింది పెట్టమన్నట. దాని మీద ఓ మూత పెట్టారు. దాని మీద ఓ చెంబు పెట్టారు. దాని మీద ఓ మూత పెట్టమన్నాడు. దాని మీద ఓ గ్లాస్ పెట్టమన్నాడు. రాజుగారిని పిలిచాడు, చూపించాడు. ఇది ఏమిటి అన్నాడు. ఇది గ్లాస్ అన్నాడు. ఈ గ్లాస్ కింద ఉన్నది ఇది ఏమిటి అన్నాడు. అది మూతండి అన్నాడు. దాని కింద ఉన్నది ఏంటంటే చిన్న చెంబు అన్నాడు. దాని కింద చూపించు ఇదేమిటి అని అడిగాడు. ఇది పడలేమండి అన్నాడు. దాని కింద చూపించి కర్రతోటి ఇదేమిటి అన్నాడు. ఇది బిందె సార్ అన్నాడు. దాని కింద బల్లను చూపిస్తూ ఇదేమిటి అని అడిగాడు. ఇది బల్ల సార్ అన్నాడు. అవునా, అర్థమైంది కదా అన్నాడు. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఇదేమిటి అన్నాడు. ఫస్ట్ గ్లాసు తీసే అన్నాడు. ఇదేమిటి అన్నాడు. మూత తీసే. ఇదేమిటి. చెంబు తీసే. ఇదేమిటి. పళ్ళెం తీసే. ఇదేమిటి. బిందె తీసే అన్నాడు. ఇదేమిటి. బెంచి తీసే అన్నాడు. ఇప్పుడు ఇదేమిటి. ఇది ఇది అన్నాడు కదా, ఆ ఇది ఎక్కడ ఉందని అడిగాడు. అన్ని వస్తువులు వెళ్ళిపోయినాయి. ఆ ఇది ఏది చూపించావు అన్నాడు. ఆయనకి అర్థం కాలేదు. ఇన్నాళ్ళు ఇది అది అని నువ్వు అనుకుంటున్నావే, అదే ఆ దైవం. దానికి ఆకారం ఉండదు, రూపం ఉండదు, అన్నిటిలోనూ ఉంటుంది. నువ్వు ఎలా గ్రహిస్తావో అలా నీకు కనిపిస్తుంది. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో నీకు అలా అర్థం అవుతుంది. నువ్వు ఎలా తెలుసుకుంటావో నీకు అలా తెలుస్తుంది. అది నీ మేధస్కి, నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు అనుభవించే నీ స్థాయిని బట్టి ఉంటుందే కానీ దైవం ఎప్పుడు ఆ స్థాయి నీకు అర్థం కాదు. నువ్వు దాన్ని తెలుసుకునే స్థితికి వెళ్ళాలి. అది ఎలా ఉంటుంది. నీ పూర్వజన్మ సంస్కారం ప్రకారం నీలో ఉండే స్థాయిని బట్టే నీకు ఆ దైవం అర్థమవుతాడు.
నీలో యోగత్వం అనేది కారణం. అది నీ గత జన్మలో నువ్వు చేసుకున్న సంస్కారం. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జన్మలో నువ్వు వ్యవహరించినటువంటి తీరు, నువ్వు అభ్యాసం చేసినటువంటి నీ యొక్క సుగుణాలు. భాగవతంలో నారదుడు చెప్తాడు 30 సుగుణాలు ఉంటాయి. ఆ 30 సుగుణాలని ఆ జన్మలో నువ్వు ఎన్ని సుగుణాలనైతే తీసుకుని ఆ జన్మంతా దాన్ని అభ్యాసం చేసి ఆచరించి నీ జీవిత విధానంలో పెట్టుకున్నావో ఆ సుగుణాలు వచ్చే జన్మలో నీకు సంస్కారాలుగా మారుతాయి. ఏ ఒక్క సుగుణాన్ని కనుక మెయింటైన్ చేయకపోతే వచ్చే జన్మలో నీకు సంస్కారవంతుడు అన్నారు, సంస్కారహీనుడు అంటారు వాడిని. అలాంటి సుగుణాలు 30 ఉన్నాయి. 30 ఆచరించేసి ఒకేసారి గొప్పోడు అయిపోతామని అనుకో. మనకి ఇప్పుడుండే నీ మానసిక శారీరక వ్యవస్థ ప్రకారం ఎన్ని సుగుణాలు నీ రోజువారీ జీవితంలో నువ్వు చేపట్టగలవో అవి తీసుకోండి. అవి తీసుకుని దాన్ని అభ్యాసం చేసి ఆచరించి రోజువారీ నీ జీవితంలో అవి కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అలా చేయగా 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 ఆ పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ సుకృతం వల్ల వచ్చే జన్మలో అవి మీకు సంస్కారాలుగా ఏర్పడతాయి. అవి ఎక్కడి నుంచో రావు. వేరేసి ఏంటంటే కాలం చాలా విచిత్రమైంది. వేదంలో చెప్తారు, ఋగ్వేదంలో కాదు, సామవేదంలో కాలాన్ని మాత్రాకాలము అంటారు. మాత్రాకాలం అంటే పొద్దున్నే విచ్చుకున్నటువంటి మందార పువ్వు రేఖకి ఒక సూదితో గుచ్చే కాలాన్ని మాత్రాకాలము అంటారు. అంటే అది సెకండ్లో 24వ వంతుట. అంత సూక్ష్మమైన కాలం, దాన్ని మాత్రాకాలము అంటారు. అది సెకండ్లో 24వ వంతు. అంటే సెకండ్లో మనం 24వ వంతుని కనిపెట్టామని ఆశాడు కూడా చెప్పుకుంటారు. రెప్పపాటు కాలం అంటారు. అది ఒక సెకండ్తో సమానం. ఇలాంటి ఒక సెకండ్ 60 సెకండ్లు గడిస్తే ఒక నిమిషం. అలాంటి 60 నిమిషాలు గడిస్తే ఒక గంట. అలాంటి 12 గంటలు గడిస్తే ఒక పూట, ఒక పగలు. అలాంటి 12 గంటలు ఒక రాత్రి కలిసి ఒక రోజు. రోజుకి 24 గంటలు, పగలు 12 గంటలు, కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుంది. రాత్రి 12 గంటలు, దీన్ని ఒక రోజు. ఇలాంటి 15 రోజులు కలిస్తే ఒక పక్షము అంటారు. 2 పక్షాలు కలిస్తే ఒక నెల. 2 నెలలు కలిస్తే ఒక ఋతువు. 3 ఋతువులు కలిస్తే ఒక ఆయనం. అందుకే 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది, 6 నెలలు దక్షిణాయనం. 2 ఆయనాలు ఒక సంవత్సరం. 12 సంవత్సరాలు ఒక పుష్కరం. 60 సంవత్సరాలు ఒక షష్ఠి. అందుకే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి చేసుకుంటారు. ద్విషష్ఠి అంటే మనిషి యొక్క ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. ఇప్పుడే తగ్గిపోయాడు అనుకోండి, 40కి వచ్చారు, 50కి వచ్చారు, 60కి వచ్చారు, 70కి వచ్చారు. ఇలాంటి ఒక షష్ఠి అంటే 120 సంవత్సరాలు ఇంటూ 365. ఇలా
కాలాన్ని గణించుకుంటూ పోతే ఇప్పుడు 120 సంవత్సరాలు అయింది కదా. ఇలాంటి ఇప్పుడు ఒక షష్ఠి అయిపోయింది. ఇప్పుడు మనం ఉండేది కలియుగం. ఇలాంటి షష్ఠిలు ఒక 1200 కలిస్తే ఒక యుగం. అంటే కలియుగానికి అన్ని 4,32,000 సంవత్సరాలు. ద్వాపరం అంటే కలియుగానికి ఇది రెండింతలు. అంటే 8,06,000 చిల్లరి. త్రే అంటే త్రేతాయుగం అంటే మూడింతలు, 12,000, 12 లక్షల సంవత్సరాలు. కృతం అంటే ప్రారంభమైన దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఇంచుమించుగా మనకి ఎంత వస్తుందంటే 17,08,00 ఏదో లెక్క వస్తుంది. అన్ని వేల సంవత్సరాలు కలిపితే ఒక మహాయుగం. ఈ మహాయుగాలు ఒక 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. అంటే దాని సృష్టి కాలం. ఒక 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రిట. ఇలాంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం. ఇలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. అలా అందుకే మనం చదువుకున్నాడు శ్వేతవరాహ కల్పం. దీనికి ముందు మేఘకల్పం, పద్మకల్పం, ఎన్నో కల్పాలు అయిపోయాయి. ఇలాంటి కల్పాలు ఏదో లెక్క ఉంది. 108 చిల్లర కలిస్తే విష్ణుమూర్తికి ఒక గంటతో సమానం అట. సారీ, ఒక రోజుతో సమానం. 365 ఇంటూ విష్ణుమూర్తి కాలం 272 ఇంటూ కలిపితే అది శివుడి ఒక ఉచ్ఛ్వాస సమయం అట. అలాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శివుడికి లెక్క వేస్తే ఏదో మళ్ళీ ఇంత లెక్క వేసుకుని ఎన్నో వేల సంవత్సరాలు ఎన్నో కల్పాలు అన్నీ కలిపితే జగన్మాత ఈ సృష్టిని అంతా నడిపిస్తోంది కదా. కృష్ణ బిలం అన్నారు. అదే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ దాటిన తర్వాత ఈ సూర్య పాలపుంత అన్నారు కదా. ఈ పాలపుంత దాటితే ఇలాంటి పాలపుంతలు అనేకం ఉన్నాయి. అవి దాటితే ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి జగన్మాత అయిన లలితా భట్టారికి రెప్పపాటు కాలముట. ఆ రెప్పపాటు కాలంలో ఆవిడకు ఉండేటువంటి కాలానికి లెక్క వేస్తే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మన లెక్క వేసుకుంటున్న కొద్దీ కాలం అనంతంగా చక్రం తిరుగుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఏంటి? మనం ఎక్కడున్నాం? మనకేం జరిగింది? నేను ఎంత గొప్ప? నేను ఇన్ని క్లాసులు పెట్టాను, ఇన్ని శాఖాహారాలు చేశాను. ఇవన్నీ ఏదో పుణ్యానికో ఫలానికో భోగానికో కాదు. మనల్ని మనం నియంత్రించుకోవడానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన నోటిని కంట్రోల్ చేసుకోవడానికి, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి, మన ఆలోచనని కంట్రోల్ చేసుకోవడానికి. అంటే వేరే ఉద్దేశాలు ఏమి లేవు ఇందులో. మనల్ని మనం సంస్కరించుకొని మనలో ఉండేటువంటి లేమితనాన్ని, లేజినెస్ని పోగొట్టుకోవాలి. ఇందాక నేను చెప్పినటువంటి కాలం యొక్క లెక్క మళ్ళీ ఒకసారి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఇవన్నీ స్పిరిచువల్ మ్యాథమెటిక్స్. ఓ పట్టాన అర్థం కావు, అంతు చిక్కవు. అది అలా నామమాత్రంగా మన మైండ్లో పెట్టుకుంటే దట్ హ్యూజ్ దృక్పథం నుంచి మనల్ని మనం చూసుకుంటే మనం అర్థమవుతాం.
సో మన అహంకారం చేవాలంటే పక్కవాడినే డబ్బు అడగాలి. అడుగుతాం. మనలో ఉండేటువంటి చావ చింతాన్ని చచ్చిపోవడానికి రోడ్డు మీద నడిచి ర్యాలీ చేయాల్సిందే, నినాదం చేయాల్సిందే. ఇవన్నీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కానీ మనం ఎవరినో బాగు చేద్దామని కాదు. శాకాహారులే అహింసావాదులుగా మనం మారాలి అనుకుంటే ఒక మాంసాహారం మానేసి జిహ్వ అనేటువంటి ఇంద్రియానికి మాంసం మానేసిన మిగతా 4 ఇంద్రియాలతోటి ఎంత హింస చేస్తున్నామో రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆలోచించండి. కళ్ళతో ఎంత హింస చేస్తున్నాం, నోటితో ఎంత దూషణ చేస్తున్నాం, వాక్కు ద్వారా, చేతల ద్వారా ఎంత హింస చేస్తున్నాం, ఆలోచన ద్వారా ఎంత హింస చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆపాలి. ఒక నోటితో ఆపుకుంటే కాదు. ఎవరైనా ఇంటికి గృహప్రవేశాన్ని పిలిచారనుకోండి, ఒక్కసారి ఆ ఇల్లు చూడడం, "ఈ అమ్మ ఇంత పెద్ద ఇల్లు కట్టాడు, ఎంత సంపాదించాడో, ఎంత దోచేశాడో." అదే హింస. వాడు దోచేస్తే దోచేనే, నీకెందుకు అవి? అందుకే ఎవరు ఇంట్లో ఫర్నిచరు ఇల్లు అంతా వేసుకున్నప్పుడు ఎవరిని పిలవట్లేదు. సిమెంట్ గోడలు ఉండంగానే కార్పెట్లు వేసి గృహప్రవేశం చేసి పిలిచేసి పెట్టేసి పంపించేస్తున్నారు. ఎందుకు వీళ్ళ నిర్దిష్ట అంతా నా ఇంటి మీద వేసుకోవడం ఎందుకు? పక్క బంధువులే, తోబుట్టువులే, వీళ్ళే భరించలేరు, ఇంకెవరినో ఎందుకు? అందుకే ఏం చేశారంటే, అయ్యిందా, సిమెంట్ తోటి మళ్ళీ మూడం వచ్చేస్తుంది, ఏదో ఏదో కార్పెట్లు వేసి రంగులు వేసి కూర్చో, 2 మామిడాకులు కట్టేసి టెంట్లు వేసేసి గుడ్డలు కప్పేసి గృహప్రవేశం అందరిని పిలిచి ఏదో పెట్టించేసి పంపించేస్తున్నారు. తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయారు అందరూను. ఎవరైనా మంచి ఇల్లు కట్టారనుకోండి, ఒక ఇల్లుతో ఓ 10 రూములతో ఇల్లు నిర్మాణం చేసి పెట్టుకోండి, 10 రూముల వాడు ఉన్నాడు కదా. నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఆ ఇంట్లో ఆతిథ్యం దొరికిందంటే ఆ ఊర్లో నువ్వు ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. నీకు ఇల్లు ఎక్కడ లేకుండానే నీకు వసతి దొరుకుతుంది కదా. ఈ దృక్పథంతో వాడిని ఎందుకు అభినందించలేరో తెలియదు. నేను గుంటూరు వచ్చి ఉండాలంటే గుంటూరులో నేను హోటల్ కట్టక్కలేదు, ఇల్లు కట్టక్కలేదు. గుంటూరులో ఉండేవాళ్ళని ఆప్యాయంగా అభిమానంగా పలకరించాను అనుకోండి, వాళ్ళతోటి మంచిగా, మంచి మాట, మంచి ఆలోచన, మంచి పరిచయం, మంచి చేత, మంచి ప్రవర్తన ఉందనుకోండి, వాళ్ళే నన్ను పిలుస్తారు. నేను ఎక్కడికి ఎత్తుకోకలేదు. అలా పత్రిజకి మాకు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో బ్రహ్మాండమైన ఇల్లు ఉండేది, బ్రహ్మాండమైన వసతి ఉండేది. దేని నుంచి వచ్చింది ఇవన్నీ? మా యొక్క మాట తీరు, మా యొక్క ప్రవర్తన, వాళ్ళల్లో కలుపుకోవడం. ఏ ఇంటికి వెళ్ళి ఎవరిని మీ ఇంట్లో ఈ లోపం ఉంది, మీలో ఈ లోపం ఉంది అని చెప్పలేదు. వాళ్ళతో మమేకం అయిపోవాలి మనం. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎంత మూర్ఖులైనా. అలా వాళ్ళతో మనం కలిసిపోయినప్పుడు కొద్దిసేపటికి వాళ్ళకే తెలుస్తుంది, నేను ప్రవర్తించింది, మాట్లాడిన తీరు సరిగ్గా లేదే అని. సార్ ఏమనుకోకండి, మీకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి అంటారు. అందుకే అది వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ సరిగ్గా వ్యవహరించలేదు అని. అది వాళ్ళ నుంచి వస్తే అది వాళ్ళలో పరివర్తన. నువ్వు చేస్తే అధికారం చెలాయించడం. ఏం హక్కు ఉంది నీకు అధికారం చెలాయించడానికి? వాళ్ళలో మార్పు తీసుకొచ్చే విధంగా వ్యవహరించాలి. వెరసి నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనెందుకు ఇలా అయిపోయాను, నేను పిరమిడ్ మాస్టర్ కదా, నా కష్టాలు రావచ్చా, నాకు రోగం రావచ్చా, ఎవరో ఎంతో మోసం చేశారు అని పదే పదే అందరూ అనుకుంటూ ఉంటారు అన్ని కుటుంబాల్లో. మీరు కూడా అనుకుంటూ ఉంటారు, ఆమె టాప్ క్లాస్ ఇంత చేశాను కదా, నాకింత అవ్వాలి అని. మాండవయ్య మహర్షి స్టోరీ చెప్పారా మీకు ఇంతకుముందు?
మాండవీయ మహర్షి అని చెప్పి చాలా గొప్ప యోగి ఉంటాడు. ఆయన సంవత్సరానికి ఒకసారి లేస్తాడు. ఆ సంవత్సరానికి ఒకసారి తపస్సు నుంచి లేచిన తర్వాత ఆయన సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేసి ఆ తోటలో పూసినట్టు కాసినటువంటి ఒకే కాయ ఉంటుంది. ఆ కాయ తింటాడు. మళ్ళీ ఏం తినడు. ఆ కాయ కూడా ఎలా వస్తుందంటే, ఇప్పుడేదో అనస్థిషియా చెప్తున్నారు. ఏదైనా కూడా భారతదేశం నుంచి బయటికి వెళ్ళిందే కానీ ఎక్కడి నుంచో మనకు వచ్చింది కాదు. ఆ ముని 2 బొటన వేళ్ళు నేలలో గుచ్చి ఆ ఒక విత్తనం వేసి నాటుకుంటే నీ శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్కి తగ్గట్టుగా 1 సంవత్సర కాలానికి సరిపడే పోషకాలతోటి ఆ చెట్టు ఆ ఫలాన్ని ఇస్తుంది. ఆయన కాళ్ళ బొటనవేలు గుచ్చి నేలలోకి పంపించి 2 నిమిషాలు ఉంచి నీళ్లు పోసి ఆ హోల్లో విత్తనం వేసేవాడు ఆయన. అదొక చెట్టు అయింది. ఆయన తపస్సులో కూర్చొని లేచేసరికి ఒకటే కాయ కాసేది. అది తిని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత లేచేసరికి ఇంకో కాయ కాసేది. అలా తపస్సు చేసి మహాయోగీశ్వరుడు అయిపోయినాడు. అటువంటిది ఆయన మౌన దీక్షలో ఉన్నాడు. తపస్సులో ఉన్నాడు. మౌన దీక్ష అంటే ఏంటంటే మనవాళ్ళు చేస్తుంటారు. సగానికి సగం ఆహభావాలతో వ్యక్తీకరణ చేస్తూనే ఉంటారు. ఇంకా మౌనం ఉండడం ఎందుకు? మౌనం అంటే మాట్లాడాలి అని అనిపించకపోవడం మౌనం. నువ్వు సైగలు చేస్తున్నావు అంటే నువ్వు మాట్లాడాలని లోపల అనిపించింది. మాట్లాడకూడదు అని బిగించుకుని సైగ చేస్తున్నావు. దానికన్నా మాట్లాడటమే మేలు. ఓ రమణ మహర్షిని చూసి నేర్చుకోవాలి మౌనం అంటే ఏంటో. తణుకు దగ్గర వేల్పూర్ అని ఒక ఆశ్రమం ఉంది. అక్కడో రమణ మహర్షి ఉన్నాడు. ఆయన చూసి నేర్చుకోండి. చిన్నప్పుడు ఆయన చిన్న వయసులో ఉండేటప్పుడు నేను పత్రిజీ వెళ్ళాం. ఆయన ఇంతవరకు నోరు తెచ్చి మాట్లాడింది లేదు. రమణ మహర్షిలాగే కూర్చోబెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో పనులు వంట పని అన్నీ చేస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ ఏం ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. ఎవరేం అడిగినా పలక మీద రాసి చూపిస్తూ ఉంటాడు. గొప్ప ఋషి. మన పక్కన ఉన్నవాడు మనకు తెలియదు కానీ బయట ఎక్కడో ఆశ్రమంలో ఉండి 5 స్టార్ లెవెల్లో రూములు కట్టి చాలా హైటెక్ వేషధారణ వేసిన గురువులు అంటేనే మనకి ఇష్టం. వెరసి ఈ మాండవ్య మహర్షి కూడా అలాగే ఉండేవాడు. ఒకరోజు రాజుగారి అంతఃపురంలో నగలు దొంగతనం చేసిన దొంగలు పారిపోతూ ఉంటారు. అలా 2 రోజులు తప్పించుకుని పారిపోతూ ఏం చేస్తారంటే ఈయన ఆశ్రమానికి వస్తారు. ఈయనేమో కదలడు, చూడ్డు. ఈయన ఏం చూడట్లేదు కదా అని ఈయన ఆశ్రమంలో ఒక గడ్డి ఉంటే గడ్డి మోపు కింద ఆ నగలు పెట్టేసి వెళ్ళిపోతారు. ఈయనకన్నీ తెలుసు. ఆ తర్వాత రాజభటులు వచ్చి వెతుకుతారు. ఈయన్ని పిలుస్తారు, పలకడు. ఎందుకంటే మౌనంలో ఉన్నాడు కదా. మౌన దీక్ష ఉంది. దీక్ష ఇంకా పూర్తి కాలేదు. 2 రోజులు టైం ఉంది. అదే మనం అనుకోండి వెంటనే లేచిపోతాం ఏమైపోతున్నా అని. ఆ మౌన దీక్షకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు ఎక్కడ లేవలేదు ఆయన. చూశారు. ఆ పర్ణశాలలో నగలు దొరికాయి. లేపారు. లేవలేదు. వెళ్ళి రాజుకు చెప్పారు. ఈ అంతఃపురంలో నగలు అక్కడ దొరికాయి. ఈ రాజుని ఎంత లేపినా లేవలేదు సార్ అని. చాలా కోపం వస్తుంది ఆయనకి. ఏయ్, ఎవడైనా సరే అంతఃపురంలో మహారాణి నగలు దొంగిలించాడు కాబట్టి వాడికి శూలాహరణం శిక్ష వేసేయండి అంటాడు. శూలాహరణం అంటే ఏంటి? ఒక చెక్క దిమ్మని తయారు చేసి సూది మనవరకు ఆ చెక్కను తయారు చేసి ఎవరికైతే శూలాహరణం వేశారో వాళ్ళని 2 కాళ్ళతోటి పైకెత్తి ఆ సూది ఉన్న మలద్వారంలో పెడతారు. పెట్టి వదిలేస్తారు. అది లోపల కూర్చుని కపాల పైకి తడేసి చచ్చిపోతారు. అది ఎంత నరకప్రాయమైన శిక్ష ఏంటంటే అంత నరకప్రాయం. ఆయన శూలాహారం శిక్ష విధిస్తారు. ఆ శూలం తీసుకొచ్చి శ్మశానంలో పెడతారు. రాజభటులు వచ్చి మోసుకుపోతూ ఉంటారు. ధ్యానం నుంచి లేస్తాడు కానీ ఏం మాట్లాడు.
అంతా మౌనం. ఇంకా మౌనం అవ్వలేదు. తెల్లవారుజామున 5 వరకు ఆ మౌన దీక్ష అవ్వదు. నన్ను సులాహరణ వేస్తున్నారు, నేను చచ్చిపోతాను, ఇది ప్రమాదకరం అని తెలుసు. అయినా సరే ఆ దీక్షను భగ్నం చేయడం ఇష్టం లేదు. ఏదైనా దీక్ష చేయబడితే అలా ఉండాలి. ఆయన తీసుకొచ్చి లోపల ఇద్దరు రాజభటులు మోసుకుని, ఆ సన్యాసి అంటే ఎంత బరువు ఉంటాడు, ఆ శూలం మీద పెట్టబోతున్నారు. చూశాడు, ఈ సూది మన లోపల దిగుతోంది. దాని మీద తన యోగ దృష్టి పెట్టాడు. ఆ సూది మన కాస్త బల్లబరుపుగా అయిపోయింది. అంతే, దాని మీద వదిలేశారు. అలాగే కూర్చుని ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి. యోగ మహిమ అంటే ఇంత ఉంటుంది. పొద్దున 5:30కి యోగ దీక్ష అయిపోయింది. ఆయన ఎక్కడో పైన ఆ చిన్న పీట లాంటి ఆసనం మీద మలద్వారం ఆంచి కూర్చున్నాడు. ఎలాగో శవాన్ని తీసేయడానికి రాజభట్లు పొద్దున్నే వచ్చారు. 5ంటికి లేచి రండయ్యా రండి నన్ను లేపండి అంటున్నాడు. వాళ్ళకి భయపడి దెయ్యమో భూతమో ఏమైందని భయపడి పారిపోయారు. వెలుగు వచ్చిన తర్వాత వచ్చారు. నేనేం చచ్చిపోలేదు, దించండి అయ్యా అన్నాడు. వెళ్ళి రాజుగారు చెప్పారు, శూలాహారణ వేసిన బతికాడంటే మామూలు మనిషి కాదు. ఏదో అపచారం చేశామని రాజుగారు సైతం శ్మశానానికి వచ్చి ఈయన్ని తీసుకెళ్ళి ఆయన కాళ్ళు కడిగి కొత్త బట్టలు అన్నీ ఇచ్చి ఎంతో సేవ చేశా, క్షమించండి మా గురువు గారు అని చెప్పి కాళ్ళ మీద పడినా, ఇది నీ తప్పేమీ లేదు. అసలు ఇంతకీ ఈ శూలాహరణ శిక్ష నాకు ఎందుకు పడింది, నేను చేసిన కర్మ ఏంటి, అసలు ఏ దోషం వల్ల ఈ శిక్ష నాకు పడిందో నేను తెలుసుకోవాలి, నేను తేల్చుకోవాల్సిన అంశాలు నాకు ఉన్నాయి అని చెప్పి సరాసరి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. యమధర్మరాజు ఎక్కడుంటాడు, అందరూ ఏంటంటే నరకంలో ఉంటాడు అనుకుంటారు. ఆయన నరకల్లోకాధిపతి కాదు, ఆయన పితృలోకాధిపతి. చనిపోయిన వాళ్ళు వెళ్ళేటువంటి లోకాన్ని పితృలోకము అంటారు. పితృలోకంలో ఆయన ఇన్ఛార్జి. ఆ పితృలోకంలో వ్యవహారం అంతా తీరుస్తారు. దానికి దూరంగా ఇటుపక్క నరకలోకం ఉంటుంది, అటుపక్క స్వర్గలోకం ఉంటుంది. ఎవరు చేసుకున్న దాని ప్రకారం స్వర్గాన్ని పంపించాలో నరకాన్ని పంపించాలో తీర్మానం చేసి పంపిస్తారు. అలాగే ఆయన దున్నపోతు మీద నల్లగాను వికటంగా సినిమాలో కనిపించినట్టు ఉండడు. తెల్లటి బట్టలతో ధవళ వస్త్రధారి, బంగారు నగలను అలంకరించి ఆయన ఒక దేవత. దేవలోకంలో ఉండేటువంటి వాడికి ఆ పదవి ఇచ్చారు. అంతేని కానీ రాక్షసులు అంటే కోరమీసాలు, ఏదో రాక్షస దంతాలు, ఆ జుట్టు ఇలా ఉంటాయని అందరిని అలా వేస్తారు కానీ మరి ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే, రాక్షస జాతే. ఆయన ఎందుకు మామూలుగా ఉంటాడు, పట్టు పీతాంబరాలు అన్నీ వేసుకుని. వాళ్ళు రాక్షసులే కానీ పట్టు పీతాంబరాలు అన్నీ వేసుకుంటారు, దేవతల్లాగే ఉంటారు. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని ఎలా చెప్పుకుంటాం అలాగనమాట అది కూడా. వాళ్ళేం వికృతంగా ఉంటారని అపప్రదను తీసేయండి. సరే, ఆ నరకలోకానికి వెళ్తాడు. ఈయన్ని ఎప్పుడైతే ఆ శూలాహారం శిక్ష నుంచి బయటికి తీయాలని చూస్తే ఆ చెక్క శరీరంలో దిగిపోయి ఉంటుంది, అది బయటికి రాదు. అందుకే అది కట్ చేస్తారు. ఆ కట్ చేసిన సూదిని సంస్కృతంలో ఏమంటారంటే అణి అంటారు. అందుకే అప్పటి నుంచి ఆయన పేరు అణిమాండవ్యుడు అని పేరు వచ్చింది. అణిమాండవ్యుడు వస్తున్నాడు, అణిమాండవ్యుడు వస్తున్నాడు అనగానే యమధర్మరాజుకి చాలా భయం పట్టుకుంటుంది. ఓ యమ్మ, ఈయన వచ్చేస్తున్నాడు, ఎందుకు వచ్చేస్తున్నాడు అని. వడివడిగా వేగంగా వచ్చేసి, తీ, నీ ధర్మశాస్త్రాలన్నీ తీ, నాకు ఆ శూలాహారం శిక్ష ఎందుకు విధించబడింది, దానికి ఉన్న పూర్వజన్మ కర్మ ఏంటి, నీ ధర్మశాస్త్రాల్లో రాసిన పొందుపరిచిన అంశం ఏంటి బయటికి తీయమంటాడు. వెంటనే తీస్తారు. తండ్రి దగ్గర ఆట ఆడుకునేప్పుడు ఉద్యానవనంలో 5 సంవత్సరాల వయసు రాలేదు. ఆ ఉద్యానవనంలో ఆడుతుంటే తూనీగలు ఉంటాయి కదా, వెనకాల కాడ ఎక్కువ ఉంటుంది, చిన్న రెక్కలు ఉంటాయి ముందు, తల అంతా ఇక్కడే ఉంటుంది, దానికి పొడుగ్గా కాడ ఉంటుంది.
అలాంటి తూనిగలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అన్నిటిని పట్టుకుంటే ఎగిరిపోతున్నాయని ఒక ముళ్ళ కంప తీసుకుని ఒక్కొక్క ములికి దాన్ని గుచ్చుతూ ఉన్నాడు, అవి ఎగిరిపోకుండా ఆడుకోవడం కోసం. ఆ తూనీకి నువ్వు ఆ ముళ్ళు గుచ్చావు కాబట్టి నీకు ఆ శూలాహరణ శిక్ష పడింది అని చెప్తాడు చిత్రగుప్తుడు. నీ అధర్మ శాస్త్రం తీసి బూడిదలో పోసాయి. ఇంద్రియ జ్ఞానం లేని పసిపిల్లలు చేసిన తప్పుల్లో 100% తల్లిదండ్రుల బాధ్యత. అది పిల్లవాడని నాకెందుకు వస్తుంది? 12 సంవత్సరాల వయసు వచ్చి ఇంద్రియ జ్ఞానం వచ్చేంత వరకు పిల్లలు చేసినటువంటి కర్మలు ఏమైనా ఉన్నాయా? అవి తల్లిదండ్రులకే. ముఖ్యంగా 5 సంవత్సరాల పసిప్రాయంలో 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడికి ఆ కర్మ అంటదు. ఇది నీకు తెలియదు. ఈ ధర్మ సూత్రాన్ని అందులో పెట్టకుండా అధర్మ సూత్రాన్ని పెట్టి తీర్పు చెప్తున్నావు. నువ్వు అసలు ఈ పీఠం మీద కూర్చున్న అర్హత నీకు లేదు. పో, గెట్ అవుట్. భూలోకంలో 400 సంవత్సరాలు మానవుడిగా పుట్టని చెప్పించేస్తాడు. ఆయనే విదురుడిగా భూలోకంలో ద్వాపర యుగంలో వచ్చి పుడతాడు. అయితే యమధర్మరాజు అనేటువంటిది పదవి ముఖ్యమంత్రి లాగా. యమధర్మరాజుకి ఎప్పుడైతే శాపం పడిందో అలాంటి క్వాలిటీస్ పరివర్తన ఉండేవాడు ఇంకోళ్ళు 2 ముగ్గురు ఉంటారు కదా. అలా ధర్ముడు అని హిమాలయాల్లో తపస్సు చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి యమపీఠం మీద కూర్చోబెడతారు. ఆ యమపీఠం మీద కూర్చోబెట్టినప్పుడు కుంతీదేవి పరశురాముడిచ్చినటువంటి, ఆయన ఎవరు, చాలా కోపంగా ఉంటుంది. ఆ ఋషి ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని ఉచ్చరించేసరికి ధర్ముడు ప్రత్యక్షమై ఆ ధర్ముడు ద్వారా ధర్మరాజు పుడతాడు. అందరూ ఏమనుకుంటారంటే యమధర్మరాజుకి అంశ అనుకుంటారు. యమధర్మరాజు అంశ కాదు, ధర్ముడి అంశ. అందుకే ధర్మనందనుడు, ధర్మరాజు, ధర్మతనయుడు అంటారు కానీ యమధర్మరాజు సుతుడు, యమసుతుడు అని అనరు. ధర్ముడు అనేటువంటి వాడు అంశతో పుట్టాడు ధర్మరాజు. సో వెరసి ఆ అన్నిమాండవీయుడి సంగతి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాకే ఎందుకు ఇలా జరిగింది ఆయన కుమిలిపోలేదు. కర్మ విచక్షణ అన్నీ చూసుకున్నాడు. ఎవరికైనా కష్టాలు వచ్చాయంటే అది నువ్వేదో లింక్ ఉంటుంది, దాన్ని ఛేదించాలి. అంతేగాని నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను ఇంత వాడిని కదా, నేను ఇంత గొప్పను కదా అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా సమాజంలో వెరీ వెరీ కామన్ మ్యాన్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు బయలుదేరి నేను హైదరాబాద్ వెళ్ళాలి. రేపు సాయంత్రం నుంచి అక్కడ క్లాసులు ఉన్నాయి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా క్లాసులు ఉంటాయి. బుద్ధ పౌర్ణమి విశేషాలన్నీ, బుద్ధుడు గురించి జాతక కథలు, ఆయన 72 గత జన్మలు ఉన్నాయి, ఆయన వ్యవహరించిన తీరు. ఎందుకు సారు ఒక పిరమిడ్ మాస్టర్ ఉండే బుద్ధుడితో సమానం, బుద్ధుడులా మాట్లాడాలి, బుద్ధుడిలా ప్రవర్తించాలి, బుద్ధుడిలా ఉండాలని చెప్తాడే. అసలు బుద్ధుడి యొక్క వాక్ ఎలా ఉంటుంది? అక్కడ కూడా పిఎంసీలో వస్తుంది అనుకుంటున్నాను. పిఎంసీ లైవ్ ఉంది. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 9 వరకు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మే 5 తారీఖు వరకు నేను పొద్దున పూట జూమ్లో రావడం కష్టం. 6 గంటలకు అక్కడ మెడిటేషన్ మొదలవుతుంది, 8:30 వరకు. మే 4